మిత్రులకి వందనాలు. నేను మీ కోడెపాక కుమారస్వామి. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే ఈ నాన్ లోకలు లోకలు. ఎందుకంటే మనకు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ లోకల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ప్రాంతీయ పరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ ఆర్టికల్ 370D ప్రకారంగా మనకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కలిపినప్పుడు 1974లో రాష్ట్రపతి ఉత్తర్వుల పేరు మీద అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరు మీద విద్యా ఉద్యోగాలలో స్థానిక కోటా, ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కోటాను తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ప్రాంతాల పరంగా అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ ఈ ప్రాంతాలలో ప్రాంతాల వారీగా కూడా విద్యా ఉద్యోగాలు అంటే విద్యాపరంగా సామాజిక పరంగా కొంత అంతరాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని ప్రాంతాల వారికి అటు ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరాంధ్ర కానీ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలోని 4 ప్రాంతాలకు స్థానిక రిజర్వేషన్లని ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణతోని 1974లో ఆర్టికల్ 371Dని ఆర్టికల్ 371Dని భారత రాజ్యాంగంలో చేర్చి ఈ స్థానిక రిజర్వేషన్లు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ క్రమం లోపల ఈ మధ్యకాలంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఈ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ల సమస్య అంటే ఎంపిక విధానం లోపల కొన్ని సమస్యలు ఉండే. నేను గతంలోనే 2016లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ దాదాపుగా 900 పోస్టులకు పైనగా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు అసలు ఏమైందంటే ఈ 2002లో GOMS నంబర్ 8 తర్వాత GOMS నంబర్ 124 2002లో ఇవ్వడం జరిగింది. ఈ 2 జీవోలు కూడా ఆ ప్రభుత్వ జీవోలను తప్పుగా అన్వయిస్తూ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తోని ఈ రిజర్వేషన్ అభ్యర్థులకు SC ST BCలకు అన్యాయం జరిగే విధంగా ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రొసీజర్స్ పెట్టడం జరిగింది. దాంతో ఏమైందంటే మెరిట్లో వస్తున్నటువంటి ఎవరైతే నాన్ లోకల్ రోస్టర్లో వస్తున్నటువంటి మెరిట్ అభ్యర్థులు అటు SC కానీ ST కానీ BC కానీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున గతంలో అన్యాయం జరిగింది. 2018 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 2017లో ఈ గురుకుల రిక్రూట్మెంట్ అప్పుడు చాలామంది అభ్యర్థులు మన గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిని సంప్రదించడం, వారు అన్నగారు నాకు చెప్పడం. ఆ ఇష్యూ ఏంటంటే ఈ ఇష్యూ ఎందుకు బయటకు వచ్చిందంటే మేము తెలంగాణ విద్యుత్ BC ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి 2010లో ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఈ సెలక్షన్ ప్రొసీజర్ను మార్పించడం జరిగింది. అంటే గతంలో సెలక్షన్ ప్రొసీజర్ ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ జనరల్ నోటిఫికేషన్తో పాటుగా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడం, బ్యాక్లాగ్ పోస్టులు జనరల్ రిక్రూట్మెంట్ సెలక్షన్ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే బ్యాక్లాగ్ పోస్టులను ముందు ఫిలప్ చేసేవాళ్ళు. అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎవరికి ఉంటాయి? SC ST BCలకు ఉంటాయి. ముందు ఫిలప్ చేయడం వల్ల ఏమైంది, టాపర్స్ని ముందు బ్యాక్లాగ్ పోస్టులు ముందు ఫిలప్ చేయాలనే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తోటి ఒక తప్పుడు విధానంతో ఎంపిక చేయడం వల్ల SC ST BCలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగేది అక్కడక్కడ. అయితే మనకు విద్యుత్ సంస్థలలో దాని మీద మేము పెద్ద ఎత్తున ఆబ్జెక్షన్ పెట్టి మేము దాన్ని సెలక్షన్ ప్రొసీజర్ మార్పించడం జరిగింది. కరెక్ట్ అయిన విధానం లోపల ఫస్ట్ జనరల్ రిక్రూట్మెంట్ చేయాలి, దాని తర్వాతనే ఫస్ట్ జనరల్ రిక్రూట్మెంట్లో కూడా ఓపెన్ కేటగిరీ, తర్వాత రిజర్వేషన్ వైజ్గా సెలక్షన్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తారు. కానీ సీనియారిటీలు పెట్టే ముందు బ్యాక్లాగ్ పోస్టులను ముందు పెట్టే విధంగా మేము ప్రొసీజర్ మార్పించి చేయించడం జరిగింది. మరి ఏమైందేమో అని కానీ మనకు 2016లో అసిస్టెంట్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ తర్వాత చాలామంది రిజర్వేషన్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అరే ఏం జరిగిందని మేము ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు సెలక్షన్ విధానాన్ని మార్చారు. ఏందయ్యా అంటే ఈ నాన్ లోకల్ ఫస్ట్ నాన్ లోకల్ వేకెన్సీస్ విత్ లోకల్స్ నాన్ లోకల్స్ అందరూ ఓపెన్ కాంపిటీషన్లో వస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న విధానం ఏంది, కొన్ని ఉద్యోగాలకు అంటే జిల్లా స్థాయి ఉద్యోగాలకు 20%, 80%, కొన్ని ఉద్యోగాలకు 70%, 30%, 70%, కొన్ని ఉద్యోగాలకు ఈ 40%, 80%, దాంట్లోపల జోనల్ వైజ్గా, తర్వాత మల్టీ జోన్ వైజ్గా అట్లా సెలక్షన్స్ ఉండేవి. అయితే ఆ GO8 తర్వాత GO124 తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఏం చేసిందంటే ఫస్ట్ నాన్ లోకల్ ఫిలప్ చేసేవాళ్ళు. ఫస్ట్ నాన్ లోకల్ అంటే అందరు మెరిట్లను కలిపి
సపోజ్ 100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రోస్టర్ 1 నుంచి మొదలైంది అనుకోండి సపోజ్. అయినప్పుడు ఈ 1 నుంచి 20 వరకు కూడా రిజర్వేషన్ స్లాట్స్ ఉంటాయి. అవి నాన్ లోకల్ పోస్టులు, అంటే ఓపెన్ కేటగిరీ అంటారు. కానీ ఓపెన్ కేటగిరీలో కూడా రిజర్వేషన్ స్లాట్స్ ఉంటాయి. అవి భర్తీ చేసినాక మళ్ళీ లోకల్కి ఫిలప్ చేయడం అట్లా మొదలుపెట్టింది. అది ఈ విద్యుత్ సంస్థలలో కూడా సెలక్షన్ ప్రొసీజర్ మార్చడం, మేము వెళ్ళి ఆబ్జెక్షన్ చెప్పడం. ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యాలు ఏం చెప్పినాయంటే, మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ విధానాన్నే మేము అమలు చేస్తాము, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి రూల్స్నే మేము ఈ ఎంపిక విధానాన్ని చేస్తున్నామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. మాకు అప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఈ విధంగా సెలక్షన్స్లో లోపాలుండి రిజర్వేషన్ అభ్యర్థులకు, అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ అభ్యర్థులు ఎంఆర్సీ క్యాండిడేట్స్కి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆనాడు ఉన్నటువంటి 2016లో 16-17 ఆ మధ్యలో ఒక పత్రికా ప్రెస్ నోట్ ఇవ్వడము, తర్వాత ఆనాడు ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గంటా చక్రపాణి గారిని కలవడం, ఆర్ కృష్ణయ్య గారు, మేమంతా ఒక 10 మంది వెళ్ళి ఈ సెలక్షన్ విధానము లోపభూయిష్టంగా ఉన్నది, ఈ అసలు రిజర్వేషన్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఉన్నదని ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఇక ఆనాడు ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆనాడు ఉన్నటువంటి పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత నేను కరెక్ట్గా ఎగ్జాంపుల్స్తో సహా చూపించాలనే ఉత్సాహంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యొక్క సెలక్షన్ లిస్ట్ అంతా నేను తెప్పించుకోవడం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఇవ్వలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా 2-3 నెలలు సతాయించారు. నేను చివరికి ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక పిటిషన్, ఒక అప్పీల్ వేసుకొని మొత్తం డేటాను తీసుకొచ్చి నేను చూసినట్లయితే ఆనాడు వెంటనే ఇమీడియట్గా ఆ మధ్య గురుకుల అభ్యర్థులు కూడా వచ్చారు, మాకు సార్ అన్యాయం జరుగుతూ ఉన్నది, మాకు ఇన్ని మెరిట్ మార్కులు వచ్చినా కూడా మాకు రావడం లేదంటే అప్పుడు ఈ సెలక్షన్ విధానంలో లోపం. తర్వాత అప్పుడు ఆరియంటల్ రిజర్వేషన్ లేకుండే, మహిళా రిజర్వేషన్లు కూడా వర్టికల్గా భర్తీ చేసేవాళ్ళు. చాలామంది మెరిట్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా పోయినాయి. సరే, ఈ అంశాల మీద ఏదైనా ఒక పాంప్లెంట్ తీయాలనే ఉద్దేశంగా ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఒక పాంప్లెంట్ రూపంలో ఒక రిప్రజెంటేషను 4 పేజీలు ఉంటుంది. దాన్ని ఈ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేసి, అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ పాంప్లెంట్ కనుక చదివినట్లయితే మీకు చాలా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే నేను ఈ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొంత క్లారిటీ రాకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ పాంప్లెంట్ తీసిన తర్వాత కూడా ప్రభుత్వంలో స్పందన లేదు. సరే, ఏదేమైనా 2018లో ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ ఈ జిల్లా పోస్టులైనా, జోనల్ పోస్టులైనా, మల్టీ జోన్ పోస్టులైనా ఏవైనా కూడా నాన్ లోకల్ 5%కి కుదించడం జరిగింది. 5% నాన్ లోకల్ పోస్టులు, తర్వాత 95% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్, అంటే తెలంగాణ వాళ్ళకి. అంటే తెలంగాణలో ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా పోస్ట్ అయితే జిల్లాలు, జోనల్ పోస్ట్ అయితే జోను, మల్టీ జోన్ అయితే మల్టీ జోన్ పరంగా లోకల్ వాళ్ళకి 90% సీట్లను కేటాయించడం వల్ల నేను పెట్టినటువంటి సమస్యకు 99% పరిష్కారం లభించినట్లయింది. ఎందుకంటే అక్కడ నాన్ లోకల్ పోస్టులు తగ్గిపోయినాయి. మరి అలా ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా ఉన్నది. 20:80, 30:70, తర్వాత 40:60. అదే పాత పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్లో సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇటీవలనే గౌరవ హైకోర్టు అమరావతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి, గౌరవ హైకోర్టు చాలా డివిజన్ బెంచ్ మంచి స్పష్టమైనటువంటి తీర్పు, మేము ఏదైతే ఆబ్జెక్షన్స్ రైజ్ చేసినో దాన్నే అదే కరెక్టు. ఎందుకంటే ఓపెన్ కట్ ఆఫ్ కంటే, అంటే నేను చెప్పిన అంశం ఏంటంటే, ఇది చాలామంది విద్యార్థులు నా యొక్క వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ సందర్భంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ లీగల్ అంశాలు దాదాపుగా ఎవరు అంత క్లారిటీగా చెప్పరు, నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈరోజు చేస్తున్నటువంటి వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు కూడా అందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా చూసి నేర్చుకొని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో మీకు కామెంట్ పంపించండి, నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సెలక్షను మేమైతే చెప్పినామో అదే కరెక్ట్ అని చెప్పేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది ఈ మధ్య ఒక ఆర్డర్లో. ఈ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 పోస్టులు, ఇది కూడా ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్, 2011లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద ఇటీవలనే ఒక తీర్పు వచ్చింది. దాంట్లో ఏం చేసేదంటే, ఒక 2 అభ్యర్థులు బీసీ డి క్యాండిడేట్, బీసీ ఎస్ షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్, 2 క్యాండిడేట్స్ కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నారు, కానీ నాన్ లోకల్ని ముందు భర్తీ చేయాలి, తర్వాత లోకల్ చేయాలనే రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో
వాళ్ళకు నాన్ లోకల్ పోస్టులలో రిజర్వేషన్ స్లాట్లలో ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు లోకల్లో ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నారు. దాన్ని అలా గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ అభ్యర్థులైనటువంటి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, బీసీలో ఏబిసిడి ఈ గ్రూపులు, తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా, వీళ్ళు ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లలో సెలెక్ట్ అయిన యొక్క అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. అటు నాన్ లోకల్ కానీ, ఇటు లోకల్ కానీ. అసలు రిజర్వేషన్ జనరల్ థంబ్ ప్రిన్సిపల్ మీకు చెప్తున్నా ఏంటంటే, రిజర్వేషన్ స్లాట్లలో ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ మార్కుల కంటే తక్కువ ఉండాలి. ఆల్వేస్ అదే ఉండాలి, లేకపోతే రిజర్వేషన్ వైలేట్ అయినట్టే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జియో 8 జియో 124 ప్రకారంగా ముందు నాన్ లోకల్ భర్తీ చేస్తున్నారు. నాన్ లోకల్లో కూడా రిజర్వేషన్ స్లాట్లు ఉంటాయి. మరి వాళ్ళను ఆ రిజర్వేషన్ స్లాట్లను లోకలు, నాన్ లోకల్ అదే రిజర్వేషన్ వాళ్ళతో భర్తీ చేస్తున్నా కూడా వాళ్ళు అదే పోస్ట్లో లోకల్ కేటగిరీలో ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకు? ముందు నాన్ లోకల్ భర్తీ చేసి తర్వాత లోకల్ చేయడం వల్ల. అట్లా చాలామంది అభ్యర్థులు గతంలో వందల మంది నష్టపోయారు. నేను తీసిన పాంప్లెంట్లో దాదాపుగా 50 నుంచి 70 పోస్టులు నష్టపోయినట్లుగా నేను ఆన్ పేపరు విత్ మార్కులు, ర్యాంకు విత్ నేమ్స్తో సహా నేను పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది. మేము అదొకసారి మీరు ఈ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు తర్వాత ఆ పాంప్లెంట్ని మీకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే గూగుల్ డ్రైవ్లో లింక్ పెడతాను, మీరు కావాలంటే ఓపెన్ చేసి తీసుకొని చదువుకోవచ్చు. అయితే అసలు కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి సార్ అని చాలామంది ఈ మధ్య కాలంలో, ఎందుకంటే మనకు జూనియర్ లెక్చరర్స్లో ఒకరిద్దరు అభ్యర్థులు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మాకు అసలు జాబ్ వస్తుంది అనుకున్నాం కానీ చివరి నిమిషంలో మాకు రాలేదు. ఎందుకు అని అంటే ఈ మన నాన్ లోకల్ పోస్టులలో మా రిజర్వేషన్ స్థానం యొక్క క్యాండిడేట్కి ఎక్కువ మార్కులు ఉన్నా కూడా నాన్ లోకల్ పోస్టులో భర్తీ చేయడం వల్ల నాకు లోకల్లో ఓపెన్ కట్ ఆఫ్ అంటే ఎక్కువ ఉన్నాయి అతనికి. అతను ఒకవేళ లోకల్లో ఓపెన్ కేటగిరీలో కనుక ఉద్యోగం ఇచ్చి ఉంటే ఈయనకు రిజర్వేషన్లు వస్తుంది, అంటే మూవ్ అవుతారు పైకి. అట్లా రాలేదు సార్ అని చెప్పి ఈ జూనియర్ లెక్చరర్స్ ముఖ్యంగా మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్లో ఏమైందంటే 66 పోస్టులు నోటిఫై అయినాయి మల్టీ జోన్ 1కి. ఈ 66 పోస్టులలో రోస్టర్ 1 నుంచి మొదలవుతుంది. 1, 2, 3, 4, 5 నుంచి 66 స్లాట్ వరకు ఉంటుంది. షెడ్యూల్ కాస్ట్కు 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. తర్వాత ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ 10 పోస్టులు రిజర్వ్ అయింది. ఇక్కడ ఏం చేసిందంటే మనం మళ్ళీ పాత పద్ధతి, మనం అసలు రిజర్వేషన్కు, రాజ్యాంగానికి, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇక్కడ ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు. ఏంది? గుడ్డిగా ఏంటంటే ముందు నాన్ లోకల్ భర్తీ చేయాలి, దాని తర్వాత లోకల్ చేయాలి. నాన్ లోకల్ పోస్టులని భర్తీ చేసేటప్పుడు ఇక్కడ ఈ 66 పోస్టులను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 3 పోస్టులు నాన్ లోకల్ అయినాయి. అంటే నంబర్ 1 స్లాటు ఓసీ జనరల్, నంబర్ 2 స్లాటు ఎస్సీ జనరల్, నంబర్ 3 ఓసీ జనరల్. ఇప్పుడు ఈ ఎస్సీ జనరల్ క్యాండిడేట్ ఏంటంటే అతను లోకలే, మల్టీ జోన్ 1 అతనే, కానీ ఆయనకు ఎక్కువ మార్కులు, ముందు నాన్ లోకల్ భర్తీ చేయాలి కదా. అట్లా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తోటి ఒక షెడ్యూల్ కాస్ట్ క్యాండిడేట్ని నాన్ లోకల్లో భర్తీ చేసి మళ్ళీ లోకల్కి వచ్చేసిండు. లోకల్లో కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. మిగతా 10 రిజర్వేషన్ పోస్టులలో 3 అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది ఈ హారిజాంటల్ ప్రకారంగా 3 పోస్టులు మహిళలకు వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే అసలు వాస్తవానికి ఈ జేఎల్ మల్టీ జోన్ 1 హిందీలో ఏం చేయాలి, వాస్తవానికి ఎట్లా ఫిలప్ చేయాలి, ఈ ఎస్సీ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఓపెన్ కేటగిరీలో రావాలి. దానికి బదులు ఒక్కరికే ఇచ్చింది, ఒకరికి షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థికి అన్యాయం జరిగింది. ఇట్లా కొన్ని మనం స్టాటిక్స్ కొన్ని చాలా అంటే ఈ తెలంగాణలో తక్కువ జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి అన్యాయం. ఎందుకంటే నాన్ లోకల్ కోటాను తగ్గించడం వల్ల 5% పెట్టడం వల్ల ప్రతి బ్యాచ్లో 1, 2 ఇట్లా ఈ విధంగా రిజర్వేషన్ అభ్యర్థులు ఈ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి దాని పెద్దగా బయటికి రావడం లేదు, ఎందుకంటే ఇది తీవ్రంగా తగ్గింది కాబట్టి. ఈ పర్సంటేజ్లు తగ్గించడం వల్ల అన్ని 5% తగ్గించడం తగ్గింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నది. అందుకే ఇవాళ గౌరవ హైకోర్టు ఇటీవలనే, అంటే దాదాపు 2023లోనే డిసెంబరు చివరి 2023 డిసెంబర్ చివరిలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఏ రిజర్వేషన్ అక్కడ ఎస్సీ క్యాండిడేట్ బీసీడీ క్యాండిడేట్ పోయింది కోర్టుకి. ఎస్సీ కూడా బీసీడీ కూడా వాళ్ళకు ఆల్రెడీ ఎస్సీలో నాన్ లోకల్ పోస్ట్ మీద సెలెక్ట్ అయిన వాడిని ఓపెన్లో సెలెక్ట్ చేస్తూ ఈ ఎస్సీ క్యాండిడేట్కి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పింది, విత్ ఆల్ కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్. అదేవిధంగా బీసీడీ క్యాండిడేట్ కూడా ఈ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 పోస్టులలో జరిగినటువంటి జడ్జిమెంటు, ఆ జడ్జిమెంట్ కాపీని కూడా ఈ గూగుల్ లింక్లో మీకు పెడతాను, మీరు చూసుకోవచ్చు.
ఇట్లా అసలు మరి సెలక్షన్ విధానం ఏ విధంగా ఉండాలి అంటే మనం చెప్తాం ఇప్పటివరకు ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా ఈ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నప్పటికీ రిజర్వేషన్ యొక్క థంబ్ ప్రిన్సిపల్ ఏంది, రిజర్వేషను స్లాట్లలో రిజర్వేషన్లో ఎంపిక జరుగుతున్నటువంటి అభ్యర్థుల యొక్క ర్యాంకు కానీ మార్కులు కానీ ఓపెన్ కేటగిరీ కంటే తక్కువ ఉండాలి, ఇటు నాన్ లోకల్ కానీ లోకల్ కానీ. అంటే మరి సెలెక్షన్ ఏ విధంగా చేయాలనేది స్టెప్స్ నేను పాంప్లెంట్లో కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఏ కేటగిరీ అయినా కానివ్వండి, జోనల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ మల్టీ జోన్ కానీ పోస్టులు ఫస్ట్ స్టెప్ ఓసీ నాన్ లోకల్ భర్తీ చేయాలి. ఓసీ నాన్ లోకల్ ఎవరితో చేస్తారు, నాన్ లోకల్ అంటే అందరూ వస్తారు, లోకల్ వాళ్ళు వస్తారు, నాన్ లోకల్ వాళ్ళు వస్తారు, ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళు. రెండో స్టెప్ ఏం చేయాలంటే ఓసీ లోకల్ చేయాలి. ఓసీ లోకల్ ఎవరితో చేస్తారు, లోకల్ వాళ్ళతోనే భర్తీ చేస్తారు. తర్వాత మూడో స్టెప్పు నాన్ లోకల్ రిజర్వేషన్ స్లాట్లను భర్తీ చేయాలి. నాన్ లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఉన్నటువంటి రిజర్వేషన్ స్లాట్లను భర్తీ చేయాలి. అది అయిపోయిన తర్వాత లోకల్ రిజర్వేషన్ వైజ్ వెళ్ళాలి. ఇప్పుడు నాన్ లోకల్ ఫస్ట్ స్టెప్పు ఓసీ నాన్ లోకల్, రెండో స్టెప్పు ఓసీ లోకల్, మూడో స్టెప్పు రిజర్వేషన్ వైజ్గా నాన్ లోకల్, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ రిజర్వేషన్లో ఎన్ని స్లాట్లు అయితే రిజర్వ్ అయి ఉన్నాయో అదే నాన్ లోకల్ పెట్టి ఉన్నారో వాటిని భర్తీ చేయాలి. దాని తర్వాత లోకల్ కూడా గింతే. మళ్ళీ లోకల్గా ఎట్లాగో ఓసీ ఆల్రెడీ ఫిలప్ చేసింది కదా రెండో స్టెప్లోనే, మిగిలిన రిజర్వేషన్ వైజ్గా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా వేరువేరుగా మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్, స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ మళ్ళీ దాంట్లో ప్రకారంగానే వస్తాయి. అట్లా ముందు ఓపెన్ కేటగిరీకి ఉన్నటువంటి పోస్టులను నాన్ లోకల్ భర్తీ చేయాలి, వెంటనే లోకల్ భర్తీ చేయాలి. ఇవన్నీ అయిపోయాక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. కానీ మనకు దురదృష్టం ఏంటంటే మరి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేసుకోవడము. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎట్లుందంటే ఇప్పుడున్న గౌరవ చైర్మన్ కానీ మెంబర్లు కానీ సెక్రటరీ కానీ ఏంటంటే పాత పద్ధతినే వాళ్ళు ఫాలో అవుతారు. కొత్తగా వాళ్ళు పెట్టడానికి సాహసం చేయరు, ఎందుకంటే అది మారిపోతుంది. దీంతో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇంకా కొత్త విషయం, ముందు బ్యాక్లాగ్ భర్తీ చేస్తున్నారు. బ్యాక్లాగ్ భర్తీ చేసినట్టే గోవిందా, ఇంకా టాప్లో ఉన్న మెరిట్లో ఉన్న రిజర్వేషన్ అభ్యర్థులను బ్యాక్లాగ్లో వెళ్ళిపోతారు. వాస్తవానికి వాళ్ళు ఓపెన్ కేటగిరీలో రావాలి, కానీ రిజర్వేషన్లో రావాల్సిన వాళ్ళకు సంఖ్య తగ్గిపోతుంది. అంటే నేను చెప్పినటువంటి ప్రొసీజర్ నంబర్ 1 ఓసీ నాన్ లోకల్ ఫిలప్ చేయాలి, నంబర్ 2 స్టెప్ ఓసీ లోకల్ ఫిలప్ చేయాలి, నంబర్ 3 స్టెప్ నాన్ లోకల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ వైజ్గా ఫిలప్ చేయాలి, దాని తర్వాత లోకల్ రిజర్వేషన్ వైజ్గా ఫిలప్ చేయాలి, దాని తర్వాత బ్యాక్లాగ్ పోస్టులను ఫిలప్ చేయాలి. మరి వీళ్ళ సీనియారిటీ ఏ విధంగా ఉంటుందంటే సీనియారిటీ మెరిట్ ప్రకారం ఉంటుంది. ఈ రోజు వరకు ఉన్నటువంటి మనకు స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 36B 33B కానీ 36(1) కానీ ఏ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు కూడా అన్నీ కూడా ఒకసారి ఒక బ్యాచ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సీనియారిటీని మెరిట్ ప్రకారంగా ర్యాంక్ ప్రకారంగానే ఫిక్స్ చేసి నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రమోషన్లో రిజర్వేషన్ మాత్రము ఆ పై క్యాడర్లో కనుక ఇన్అడిక్వెసీ ఉన్నట్లయితే, పై క్యాడర్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనట్లయితే వాళ్ళకు రోస్టర్లు పెట్టి ప్రమోషన్లో కూడా రిజర్వేషను ఇలా ఎస్సీ ఎస్టీ మరియు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. ఇట్లా మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పుడు విధానం ఏంది, ముందు నాన్ లోకల్ ఓసీ నాన్ లోకల్ భర్తీ చేస్తున్నారు. దాని తర్వాత అసలు ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటంటే ముందు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్టయితే అవి ఫిలప్ చేస్తున్నారు, దాని తర్వాత ఓసీ నాన్ లోకల్ చేస్తున్నారు, తర్వాత నాన్ లోకల్ పోస్టులలోనే ఎస్సీ కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నట్టయితే అవి చేస్తున్నారు. అంటే ముందు నాన్ లోకల్ అన్నీ భర్తీ చేస్తున్నారు, చేసిన తర్వాత లోకల్కి వస్తున్నారు. లోకల్కి వచ్చినప్పుడు ఏమైతే లోకల్ మళ్ళీ ఓసీ జనరల్, దాని తర్వాత రిజర్వేషన్ వైజ్గా భర్తీ చేస్తున్నారు. వీటన్నిటి లోపల ఉమెన్ రిజర్వేషన్ కానీ, తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ అది హారిజాంటల్గా భర్తీ చేస్తున్నారు. అది ఆ సబ్జెక్ట్ వేరే, నేను వాటి మీద కూడా చాలా వీడియోలు చేసిన. అయితే ఇట్లా ఈ తప్పుడు విధానాలతోని ఆ జీవోలను మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులు మెరిట్ ఉన్నప్పటికీ ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ నాన్ లోకల్ పోస్టులలో రిజర్వ్ పోస్టులలో భర్తీ చేస్తున్నారు. అట్లా కొంతమందికి అన్యాయం జరుగుతున్నది. మరి గౌరవ మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు మరి నాకు తెలిసినంత వరకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ సెలక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ స్టెప్స్ మార్చుకొనే ఉంటుంది అనుకుంటున్నా. మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇంకా మారవలేదు, కాకపోతే డ్యామేజ్ తగ్గింది.
అంటే ఈ 2018 తర్వాత ఈ నాన్ లోకల్కు మొత్తము 5% యూనిలాటరల్గా ఒక 5% పెట్టడం వల్ల ఏమైందంటే ఈ పర్సంటేజ్ నష్టం అయితే తగ్గింది. అయినా కూడా సెలక్షన్ విధానం మార్చాలి. ఎందుకంటే ఇది ఒకవేళ కొన్ని పోస్టులు 400, 500 కానిస్టేబుల్స్ ఉన్న ఎగ్జాంపుల్ ఎక్కువ పోస్టులు పడతాయి. డిఎస్సి కానీ 200-300 పోస్టులు పడ్డప్పుడు ఎగ్జాంపుల్ ఒక 400 పోస్టులు పడినాయి అనుకోండి ఏదైనా కేటగిరీలో, జోన్ కానీ మల్టీ జోన్ కానీ ఏదైనా కానీ ఒక కేటగిరీ ఏదైనా ఒక పోస్ట్కి 400 పోస్టులు పడ్డప్పుడు ఏమవుతుందంటే 5% అనగానే మొదటి 20 పోస్టులు నాన్ లోకల్కి రిజర్వ్ అవుతాయి. నాన్ లోకల్ రిజర్వేషన్ కాదు, అది నాన్ లోకల్ కేటాయిస్తారు. ఆ నాన్ లోకల్ కేటాయించినప్పుడు ఆ 20 పోస్టులలో ఉన్నటువంటి ఓసీ కానీ లేదా ఈ రిజర్వేషన్ స్లాట్స్ కూడా ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటాయి, వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే నాన్ లోకల్ ముందు భర్తీ చేస్తున్నారు కదా, దాని తర్వాత లోకల్ చేస్తున్నారు కదా, తప్పు. ఏదేమైనా మనకు విద్యార్థులకు ఇది నేను చేసేది ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా. నేను గతంలో చాలా నేను మంచి యాక్టివిస్ట్, చాలా అంశాల మీద మిమ్మల్ని ఎన్లైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద జీవో 8, జీవో 124 తప్పుగా అన్వయించి ఫిలప్ చేయడం వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అయితే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తర్వాత నేను గతంలో 2018లో ఒక పాంప్లెంట్ తీయడం జరిగింది. దాన్ని ఆ రెండు కూడా గూగుల్ లింక్ ద్వారా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని జియో కాపీలు, చాలా కాపీలు కొన్ని పెడుతున్నాను. చాలామంది విద్యార్థులు చూస్తున్నారో లేదో తెలియదు. అందరు కూడా చూసుకొని మీకు అవసరం ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని, మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.